ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్రిస్మస్ నెలలో మనము అందరికీ సువార్త ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాము. సువార్త అనగా ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు అని మనము చెప్పాలి. ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. ఎవరైతే రక్షకులను అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. అంతేకాకుండా ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు. ఆ పేరునకు అర్థము దేవుడు మనకు తోడు అని అర్థము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లోకమునకు సువార్త ఏమిటంటే రక్షకుడు వచ్చాడు, రక్షకుడు దేవునిగా మనకు తోడై ఉంటాడు అనేదే గొప్ప సువార్త. ఈ లోకంలో మనకి దేవుడు కావాలి, రక్షణ కావాలి. దేవుడు లేని జీవితంలో ఏముంటుందండి? దేవుడు లేకపోతే జీవితంలాగుంటుందా? దేవుడు లేకపోతే బ్రతుకులాగుంటుందా? దేవుడు లేకపోతే జీవించుచున్న జీవితానికి ఒక అర్థం ఉంటుందా? మనం దేని కొరకు పోరాడుతున్నామో, దేని కొరకు ప్రయత్నిస్తున్నామో, దేని కొరకు ఇదంతా చేస్తున్నామో అనేదానికి ఒక అర్థమేమన్నా ఉందా? ఏమీ లేదు. దేవుడు ఉంటే నువ్వు చేస్తున్న ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రతి త్యాగానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు జీవించే పరిశుద్ధ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో ఒక అర్థము, ఆనందము, సంతోషము, సమాధానము, ఆత్మ సంతృప్తి దొరుకుతుంది. దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే, దేవుని మాట వింటే. దేవునికి స్తోత్రం. కాబట్టి సర్వలోకానికి మరి దేవుణ్ణి అందించేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ లోకంలో ఉన్న జనులకు సత్యము తెలియదు, మార్గము తెలియదు, జీవం అంటే ఏమిటో తెలియదు. కానీ నిర్జీవముతో జీవించేస్తూ ఉన్నారు. అలాంటి వారిని మనము సర్వసత్యమైన మంచి యేసు మార్గంలోనికి నడిపించాలి. నిత్య జీవము అనేది వారికి ఒకటి ఉన్నది. అది ఇవ్వటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని మనము వారికి తెలియచెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలా చెప్పినప్పుడు ఎంతో కొంతమంది మంచి మనస్సుతో యేసుని అంగీకరిస్తారు, యేసు మాటలు స్వీకరిస్తారు, యేసుని హృదయంలో చేర్చుకుంటారు. వారి హృదయంలోనూ, వారి ఇంటిలోనూ, వారి జీవితంలోనూ యేసుని చేర్చుకునేవారు నిజంగా ఎంతో ధన్యులు. అలా కాదని ప్రభు అయిన యేసుక్రీస్తును మాటను తిరస్కరించేవారు కూడా కొందరు ఉంటారు. దాని నిమిత్తం ప్రభు ఏమంటున్నాడో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును. చూసారా? దేవుణ్ణి ఎవరైతే నిరాకరిస్తారో వారికి తీర్పు ఉంటుంది. దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారికి తీర్పు అనేది ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి అంగీకరించాలండి. లేదంటే ఒకరోజు తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన తీర్పు తీర్చినప్పుడు మనము దోషులముగా తేల్తాం. అలా తేలినప్పుడు తప్పదండి, నరక శిక్ష తప్పదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు ఆ నరక శిక్ష నుండి తప్పించడానికే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే అంగీకరించువాడు ఏమని అంగీకరించాలి దేవుణ్ణి అని కానీ ప్రశ్న వేస్తే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటుంది. అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. మన నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. అంతేకాదు, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మనము దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అనే విషయాన్ని కూడా మన హృదయము అందున విశ్వసించాలి. మన హృదయము లోపట విశ్వసించాలి. విశ్వాసం అనేది మనము హృదయంలో కలిగి ఉండాలి. ఒప్పుకోవాల్సింది నోటితో, విశ్వసించవలసినది హృదయముతో. ఎవరైతే దేవుడిని ప్రభువుగా ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన మృతులలో నుండి లేచాడు, ప్రభువు ఆయనను లేపాడు అని ఒప్పుకుంటారో వారు విశ్వాసం ఉంచుచున్నారు గనుక వారు రక్షించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నీ చుట్టూ రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారు? నీ బంధువులలో, నీ స్నేహితులలో, నీ ఇంటి వారిలో ఎంతోమంది ఉన్నారు. నీ ఇరుగు పొరుగు వారిలో, నువ్వు చదువుకుంటున్న చోట, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట దేవుణ్ణి ఎరగక ఎంతమంది లేరు? కొన్నిసార్లు మన సహోదరులు లేక సహోదరీలు వాళ్ళు పనిచేస్తున్న ఆఫీస్లో కావచ్చు, వారు పనిచేస్తున్న పని ప్లేస్లో కావచ్చు, లేదా వారు నివసిస్తున్న నివాస స్థలంలో కావచ్చు, ఎవరైనా కష్టాలలో శ్రమలలో ఉంటే వారికి దేవుని మాటలు చెప్పి వారితో నాకు ఫోన్ చేయిస్తారు ప్రార్థన చేయించడానికి. అలా ఫోన్ చేసినప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాటలు చెబితే, వారి కొరకు ప్రార్థన చేస్తే వారు ఎంతగానో ఆదరించబడుతూ ఉన్నారు. వారెంతగానో సంతోషించబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, క్రీస్తు ప్రేమను క్రియలలో వారు చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నీ చుట్టూ ఎంతమంది లేరు? దేవుడు తెలియక, రక్షణ తెలియక, మారు మనస్సు లేక పాపములో జీవిస్తూ నరకానికి సిద్ధపడుచు ఉన్నవారు ఎంతమంది లేరు? అలాంటి వారందరినీ కూడా మనము దేవుని వైపుకి నడిపించవలసినటువంటి వారమై ఉన్నాము కదా. ఈ క్రైస్తవ్యము అనేది నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే మాటయే కదా. ఒకడు ఆకలిగొనిన ఎడల వానికి ఆహారం ఇవ్వమని చెబుతోంది బైబిలు. ఒకడు దప్పిగొనిన ఎడల వానికి దాహమునకిమ్మని చెబుతోంది బైబిలు. నీవు దీర్ఘాయుష్మంతుని వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెబుతోంది బైబిలు. నీ పొరుగువాని గాడిద బరువు కింద పడి ఉన్నప్పుడు దాని మీదున్న భారాన్ని తీసి వానికి ఇవ్వమని చెబుతోంది బైబిలు. ఆఖరికి నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని చెబుతోంది బైబిలు. ఇంతకంటే సత్య సువార్త, ఇంతకంటే మంచి గ్రంథము ఇంకెక్కడుంటుంది? దేవునికి స్తోత్రము కలుగునుగాక. యవ్వనస్తుల కొరకు చక్కని మాటలు, వృద్ధుల కొరకు మంచి మాటలు, పెద్ద మనిషి కొరకు మాటలు, పిల్లల కొరకు మాటలు, స్త్రీల కొరకు మాటలు, పురుషుల కొరకు మాటలు పరిశుద్ధ గ్రంథంలోనే కదా ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఒక పక్కన పెడితే ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు కాపుదలనిస్తాడు. నిన్ను ఇక్కడ అన్ని విధాలుగా దేవుడు కాచి కాపాడుతాడు. ఒకరోజు తీర్పు దినాన తీర్పు లేకుండా చేస్తాడు. నీకు నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించవలసిన భారం మన మీదున్నది. సువార్త ప్రకటించండి. నమ్మినవాడు, విశ్వసించినవాడు రక్షణ పొందుకుంటాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, స్తోత్రాలు. అయ్యా, ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారో, ఈరోజు దేవుణ్ణి అంగీకరించాలి అని అనుకుంటున్నారో, అంగీకరించారో, అయ్యా, అంగీకరించబడిన మేము సర్వలోకానికి ఒక సువార్త ప్రకటించాలి. అదేమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత 3వ రోజు సమాధిలో నుండి సజీవునిగా తిరిగి లేచాడు అనే సత్యాన్ని మేము సర్వలోకానికి ప్రకటించాలి తండ్రి. అలాంటి మంచి
మనసు, అలాంటి మంచి సమయము, అనుకూలత ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును దయచేసి మేము అనేకులకు సువార్త ప్రకటించు వారిగా మమ్ములను ఉంచుమని, అంతేకాకుండా తండ్రి ఈ వారంలో పేదవారికి, దిక్కులేని వారికి బట్టలు పంచే అవసరత ఉన్నది కనుక అందునిమిత్తము కూడా నీ కృప మా మీద చూపించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.